బ్రో మనం కూడా ఫేమస్ అవ్వాలి. అవుదాం కానీ ఎలా? నాకు కూడా తెలియదు. అయితే మన కర్నూలియన్స్ని అడిగి తెలుసుకుందాం. చలో. హలో బ్రోస్ అందరికి, వెల్కమ్ టు సీన్ ఇన్ ది బ్రోస్. సో టుడేస్ ఛాలెంజ్ ఇస్ వెరీ సింపుల్. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఆస్కింగ్ ర్యాండమ్ స్ట్రేంజర్స్ వన్ క్వశ్చన్. హౌ క్యాన్ వి గెట్ ఫేమస్ ఇన్ కర్నూల్? సో ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. చలో గైస్, మరి అక్కడైతే ఫాదర్ అండ్ సన్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో, ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుందో, ఫన్నీయా సీరియసా చూద్దాం, తెలుసుకుందాం. చలో. హాయ్ అన్న, మేము ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం, సీన్ ఇన్ ది బ్రోస్ అని చెప్పి ఛానల్ పేరు. ఓకే. సో మేము ఈ రోజు ఒక ఛాలెంజ్ చేస్తాం అనమాట. ఛాలెంజ్ వచ్చేసి హౌ కెన్ వి గెట్ ఫేమస్ అని చెప్పి ర్యాండమ్ స్ట్రేంజర్స్ అడగడం. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అంటే మేము ఫేమస్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? మీరు ఫేమస్ కావాలంటే ఏ వీడియోలు చేసినా కానీ కామెడీగా ఉండాలి ఒకటి, ప్లస్ ఇన్స్పైరింగ్ ఉండాలి. ఎవరు చూసినా ఈ కర్నూలు కుర్రోలు ఎప్పుడు వీడియో చేస్తారా అని ఎదురు చూసేలాగా ఉండాలి. ఓకే 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 ఓకే. నువ్వేమన్నా చెప్పగలుగుతావా? సేమ్ అన్న, మీరైతే ఎవరిని హర్ట్ చేయొద్దు. ఓకే, ఒకళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలి. రైట్. కర్నూలు పొరాలంటే కత్తిలా ఉండాలి. స్టార్ట్. సూపర్ తమ్ముడు, సూపర్ సూపర్, థ్యాంక్స్ అన్న. ఏ రకంగా వీడియోస్ చేస్తే ఫేమస్ అవుతాం? జనాలకు ఎక్కువ స్ట్రెస్ లో ఉండరు కాబట్టి ఫన్ వీడియోస్ చేస్తే బాగా లైక్ చేస్తారు. సరదా సరదాగా ఉండాలి. కొత్తగా ఏదైనా మీరు తీసుకునే కంటెంట్ లో బాగా ఉంది అంటే ఆటోమేటిక్ గా బాగుంటది, అందరికి ఇష్టపడతారు, లైక్ చేస్తారు. ఎక్కువ శాతం వర్క్ బిజీలో ఉండి వాళ్ళు బాగా టెన్షన్ లో ఉంటారు కాబట్టి ఫన్ ఎక్కువ ఎవరైనా లైక్ చేసేది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు జబర్దస్త్ కానివ్వండి, ఎక్స్ట్రా జబర్దస్త్ కానివ్వండి, ఫన్ లోనే కదా ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అవి అంత సక్సెస్ అవుతున్నాయి అంటే రిలీఫ్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఏదైనా మంచి కంటెంట్ ఉండి సరదాగా నవ్వుకోవడానికి మీరు ఏం చేసినా అది కొంచెం కొత్తగా అనిపించిందంటే డెఫినెట్ గా అది మంచిగా రీచ్ అవుతుంది పబ్లిక్ లైక్. మేము సీన్ ఇన్ ది బ్రోస్ అనే ఛానల్ నుంచి వచ్చాము. హాయ్. సో ఓకే. ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ర్యాండమ్ స్ట్రేంజర్స్ ని ఒక క్వశ్చన్ అడగడం. ఓకే, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్? ఇప్పుడు మనం ఏం చేస్తే ఫేమస్ అవుతాం? ఫేమస్ అంటే యాజ్ పర్ ప్రజెంట్ జనరేషన్ ప్రకారం అయితే ఫేమస్ అనేది అందరిలాగా యూజ్లెస్ వీడియోస్ కాకుండా యూజ్ఫుల్ వీడియోస్, ప్లస్ ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది డిఫరెంట్ వీడియోస్ చూసి స్పాయిల్ అవుతున్నారు, చిన్న పిల్లలు. అలాంటి కాకుండా బేస్ లైక్ స్కూల్ ఏజ్ నుంచి వచ్చే పిల్లలు కూడా చూస్తే ఉపయోగపడే లాంటి వీడియోస్ చేస్తే ఫ్యూచర్ లో మీకు బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా డెవలప్ అవుతారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో మేము సీన్ ఇన్ ది బ్రోస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము. సో ఈ రోజు మేము ఒక వీడియో చేస్తున్నాము. ఆ వీడియో వచ్చేసి స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి, ర్యాండమ్ స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళి ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడగడం. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలి. ఓకే, రీల్స్ ఏ టైప్ ఆఫ్ రీల్స్ చేయాలి? కామెడీ రీల్స్, ఫన్నీ ప్రాంక్స్. ఓకే, ప్రాంక్ రీల్స్. ఇంకా అంతే ఇవి చేస్తే ఫేమస్ అవుతామంటారా? అంతే అన్న. స్క్రిప్ట్ వీడియోస్, స్క్రిప్టెడ్ వీడియోస్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మీరు ఫేమస్ అవ్వాలంటాను. కామెడీ వీడియోస్ చేస్తే మంచిగా నవ్వుకునేలాగా ఉంటది. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఏదైనా చిల్లర పనులు చేస్తేనే ఫస్ట్ ఫేమస్ అవుతాం. ఎక్కువ ఎవరైనా ముసలి వెళ్తుంటే వాళ్ళ పంచెట్లో పైకి ఎత్తితే నవ్వలేక కడుపుని వచ్చి ఫేమస్ తట్టుకోలేక నవ్వేసి రిపీట్ అదే చూస్తారు. ఇంక మంచిదైతే ఎవరు చూస్తారు చెప్పండి, నాకు కూడా తెలిసిపోరాబి అనుకుంటారు. మేము ఫేమస్ అవ్వాలి అంటే ఏం చేసేవాళ్ళు? ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే మేము ఫేమస్ అవ్వచ్చు? ఓకే, నా మంచి వీడియోలు చేయాలా, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయాలనా? అంటే ఇప్పుడు కొన్యాటి బుర్జి ఉందా? ఓకే, కొన్యాటి బుర్జి గురించి కొంచెం ఫేమస్ గా ఏదేది ఇక్కడ పానీపూరి తింటారా? ఓకే, ఇక్కడ పానీపూరి ఏది ఫేమస్, ఏ తినడం అంటే ఏ ఛాలెంజ్ ఇట్లా పెట్టుకుంటారు అంటే తినడం ఉంటుందా? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. మన కర్నూలులో ఏది ఫేమస్ అనేది దాని గురించి చెప్తే బాగుంటుంది. అంటే ఫేమస్ ఇప్పుడు కర్నూలు ఏమేమి ఫేమస్, ఎక్కడెక్కడ ప్లేసెస్ చిటికలే. హాయ్, ఎక్కడ నుంచాగా? లోకల్ కర్నూలు. పేరు పేరు నా పేరు
సో సీన్ ఏంది బ్రోస్ అనే ఛానల్ నుంచి వచ్చాం మేము ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? అదే తెలిస్తే మేమే అయ్యేవాళ్ళం కదా బ్రో. ఓకే అంటే బట్ స్టిల్ అడిగినావు కాబట్టి నువ్వు చేసే పనులు ఏదైనా కానీ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ, దట్ విల్ బి ఎనఫ్. మేము ఫేమస్ కావాలంటే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ ఫేమస్ అవుతున్నారు కదా యూట్యూబ్ పెట్టి, మమ్మల్ని ఫేమస్ చేస్తున్నారు. ఓకేనా? ఇంకా డిఫరెంట్ గా థింక్ చేయాలి, ఎవరు చేయండి చేయాలి. మేము ఇంకా ఫేమస్ అయితే అవ్వలేదు, అవ్వడానికి మేమేం చేయాలి చెప్పండి. ఎవరు చేయండి ట్రై చేయండి కొత్తగా. యూట్యూబ్ రీల్స్ అంతా అందరూ చేస్తారు, ఎవరు చేయనివి చేయండి. అదే ఏం చేయాలన్నా? ఏం చేయాలంటే నాకు ఇప్పుడు ఐడియా వస్తలేదు కానీ ఓకే, కానీ ఆలోచించండి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? సో బ్రో మేము ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి బ్రో. ఒకటి ట్రెండింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ సినిమా గురించి, పాలిటిక్స్ గురించి, స్టడీ. ఫస్ట్ మెయిన్ మూవీస్, తర్వాత పాలిటిక్స్, తర్వాత స్టడీస్ అని నా ఒపీనియన్. అవ్వాలంటే ఏం చేస్తే మేము ఫేమస్ అవుతాం అనేది. కంటెంట్ వీడియోస్ చేయాలి. అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తారు? అంటే ఇప్పుడు జనరేషన్ వచ్చే విషయాలంటే ఒకటి లైఫ్ గురించి ఏదైనా కూడా, నెక్స్ట్ యూత్ గా అట్రాక్షన్ ఏదైనా కూడా, స్టైల్స్ అయినా కూడా, బేసికల్ లేకపోతే ఏదైనా హోమ్ టూర్స్ వేస్తారు కదా, ఇట్లా వాటిలో ఎంటర్టైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఫేమస్. तो तुम्हें बताओ, अब फेमस होना बोल तो कैसे टाइप के वीडियोस होना ना, क्या करे तो फेमस हो सकती है हमें? ప్రాంక్ వీడియోస్, प्रैंक वीडियोस, मिनी व्लॉग्स, कॉमेडी के. बोल तुम कैसे टाइप के वीडियोस करो तो हमें फेमस हो सकते हैं? तो मैगम मॉल फनीस ओके. मैगम लोड्स होते हैं, वैसे जरा फनी से करना है, से करता हो जाती है. బాగుంది కానీ బాగాలేదు, బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. ఈరోజు విషయం మంచిగా అర్థమైంది మౌన. అవునరా, కన్సిస్టెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ కూడా చేయాలి, టాలెంట్ కూడా ఉండాలి, ఏదో మర్చిపోతున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. If you like this video, do subscribe to CND Bros.